నాశనమైపోతావు కేటీఆర్, ఆదివాసీ బిడ్డ జోలికి వస్తే అంతే. పంచాయతీ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క. సొంత చెల్లెను ఓర్వలేని స్థాయిలో నీ అహంకారం. కావాలనే నన్ను టార్గెట్ చేస్తున్నారు. మూలుగులో మంత్రి సీతక్క హాట్ కామెంట్స్. మేం సమ్మక్క సారాలమ్మ వారసులం, ఆదివాసీ బిడ్డ జోలికి వస్తే నాశనమైపోతావు కేటీఆర్ అంటూ మంత్రి సీతక్క హాట్ కామెంట్స్ చేశారు. మంగళవారం ఆమె మూలుగు జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. తాను ఆదివాసీ మహిళని కూడా చూడకుండా కావాలనే తనను లక్ష్యంగా చేసుకొని రాజకీయ దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేటీఆర్ అహంకారం ఆయన సొంత చెల్లెను కూడా ఓర్వలేని స్థాయిలో ఉందని విమర్శించారు. ఆడబిడ్డల పట్ల కేటీఆర్కు గౌరవం ఉండి ఉంటే తనపై ఈ దాడులు జరిగేవి కావన్నారు. 70 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా కోయ వర్గానికి మంత్రి పదవి లభించిందని, అదే తనకు ఒక బాధ్యతగా భావించి మూలుగు అభివృద్ధికి కృషి చేస్తున్నానని సీతక్క తెలిపారు. భయపడను, ప్రజలే నా బలం. తాను ఎలాంటి తప్పు చేసినా అసెంబ్లీలో చర్చ పెట్టి నిలదీయాలని సీతక్క సూచించారు. ప్రజాపాలనలో ఎవరిపైనా తప్పుడు కేసులు పెట్టలేదని, అలా పెట్టి ఉంటే లెక్కలు చూపించాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతలే డిజిటల్ మీడియా వేదికల ద్వారా దుబాయ్లో స్టూడియోల్లో కూర్చొని తప్పుడు కథనాలు తయారు చేస్తున్నారని ఆరోపించారు. నీచ రాజకీయాలకు ప్రజలే సమాధానం చెప్తారన్నారు. భయపడేది లేదని, ఆదివాసుల హక్కులే తన ధ్యేయమని మంత్రి స్పష్టం చేశారు. కరెక్ట్ మాట్లాడింది సీతక్క. ఏంటంటే డిజిటల్ మీడియా అని చెప్పేసి దుబాయ్లో పెట్టి ఒక 2500 మందిని పెట్టి అక్కడి నుంచి ఈ సోషల్ మీడియా నడిపిస్తున్నాడు. కేటీఆర్ వాళ్ళు అయ్యాక మధ్యాహ్నం ఏమన్నాడంటే ఇది ఒక క్షుద్ర విద్య అన్నాడు. అంతకుముందు క్షుద్ర విద్య, దీన్ని పట్టుకొని ఎగిరెగిరి పడుతున్నారు అని చెప్పేసి ఎవరిని కొంతమంది యూట్యూబర్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు మాట్లాడిండు. దాని తర్వాత ఆ క్షుద్ర విద్య దెబ్బకు నేల నాకి సడిగిరిగి ఫామ్ హౌస్లో కూర్చున్నాక ఆ క్షుద్ర విద్యల పవర్ ఏందో తెలిసి వచ్చి మొన్న రజతోత్సవ సభల సోషల్ మీడియా బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ అని మాట్లాడుతున్నాడు. ఆ క్షుద్ర విద్య మీరు కూడా నేర్చుకుర్రా? కొత్తగా నేర్చుకున్నాడు కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు ఆ క్షుద్ర విద్య నేర్చుకొని దుబాయ్లో పెట్టి విపరీతంగా ఖర్చులు పెట్టుకుంటూ మీరు సోషల్ మీడియాకు ఆ రేంజ్ల ఖర్చు చేసుకుంటా అందరి మీద విషం జమ్ముతున్నారు. మీరు ఏం విషయం జమ్మినా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పసలేదు, కంటెంట్ లేదు, ఏం మాట్లాడాలి, ఎప్పుడు దేనికి కౌంటర్ ఇవ్వాలన్న దమ్ము లేదు, ఒక సబ్జెక్ట్ లేదు. ఒకప్పుడు నేనే చెప్పిన కాంగ్రెస్ సోషల్ మీడియా బాగలేదు అన్న. అది కాంగ్రెస్ సోషల్ మీడియా పుంజుకున్నది. రైట్ టైంలో కరెక్ట్ కౌంటర్లు ఇస్తున్నారు. కరెక్ట్గా సబ్జెక్టు పథకాలకు సంబంధించి కూడా ఏ పథకాలు ప్రజలకు పోతున్నాయి కూడా క్లియర్గా ప్రజలకు చేరవేస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేస్తుందంటే ఆ సోషల్ మీడియా అన్ని తప్పుడు ప్రచారాలు చేస్తుంది, దొరికిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఫెయిల్ అయిపోయింది. మీరు బీఆర్ఎస్ సోషల్ మీడియా మీరు ఇన్ఛార్జ్ను మార్చుకోర్రి, మళ్ళీ ట్రై చేయరు, మళ్ళా ట్రై చేయరు. కానీ ఎంత ట్రై చేసినా ప్రజల ముందు మీరు క్లియర్గా ఓడిపోయారు, మీ జన్మల రారు. కానీ అంతగానం ఖర్చు పెట్టినా కానీ ఏం లాభం చెప్పురు? మీరు ప్రతిపక్షాలలో ఉండేది మీరు ఎంత ఖర్చు పెట్టినా కానీ ఈ ప్రతిపక్ష నాయకుల ప్రవర్తన బట్టి నెక్స్ట్ వీళ్ళకి అధికారం ఇవ్వాలన్నా వద్దా అని ప్రజలు ఆలోచిస్తారు. మీ ప్రవర్తన సరిగ్గా లేనప్పుడు మీరు 2500 మందిని పెట్టి ఈ డిజిటల్ మీడియా ఇవన్నీ మెయింటైన్ చేసినా ఇంకా 2500 మందికి ఇంకా 7500 మందిని యాడ్ చేసి 10,000 మందితోని మీరు సోషల్ మీడియా నడిపినా కానీ మీరు కష్టం అది. ఎందుకంటే మీ దగ్గర మీ బుద్ధి చక్కగా ఉండాలి. ప్రజలకు ఏం అవసరమో దాని గురించి మాట్లాడాలి. ఇలా ప్రెస్ క్లబ్ల వైపు కూర్చొని చర్చకురా అంటే అది అక్కడ చర్చించే విషయమా? అందరు ఏం చెప్పారు? అసెంబ్లీకి రావాలి అని చెప్పారు. ఏనో ప్రెస్ క్లబ్లో కూర్చొని చర్చకు రమ్మంటారు. అట్లా సీతక్క మంచి కౌంటర్ ఇసిరిరు. సీతక్క కూడా ఆల్రెడీ చెప్పింది, ఆదివాసీ బిడ్డలం మేము, మా జోలికి రావద్దు, మేము చెప్పిస్తే పాపం తలిగి పోతామని చెప్పిండ్రు. ఎంతోమంది ఆడబిడ్డల ఉసురు తలిగింది, ఎట్లా తలిగిందో అది నీకే తెలుసు, ఏ రకంగా తలిగిందో నీకు తెలుసు. కాబట్టి ఆ ఉసురు తలిగింది కాబట్టే ఇవాళ ఆడ కూర్చొని పిచ్చోని మాదిరిగా తిరుగుతున్నావు. ఒక కంటెంట్ లేదు, ఒక సబ్జెక్ట్ లేదు, ఒక పద్ధతి లేదు, ఒక హుందాతనం లేదు, ఓన్లీ అహంకారం ఒక్కటే కనిపిస్తుంది నీ దగ్గర. మార్చుకో కేటీఆర్, మార్చుకుంటే ప్రజలు ఏదన్నా నమ్మడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ అహంకారం ఒక్కటే అది పెట్టుబడి కాదు నీకు. అహంకారంతోనే అధికారంలోకి రాలేవు. అహంకారాన్ని చంపుకొని రావాలి. అది పక్కకు పెట్టు. అది పక్కకు పెడితే ప్రజలు ఏమన్నా ఆశీర్వదిస్తూ ఉండొచ్చు. అంటే నీ నియోజకవర్గంలోనే అయిన ప్రజలు, నీ నియోజకవర్గంలోనే 60,000 ఓట్ల డిఫరెన్స్ ఉంది అంతకుముందుకు మొన్న నువ్వు గెలిచిన దానికి. ఒక వర్కింగ్ ప్రెసిడెంటు, ఒక ముఖ్యమంత్రి కొడుకు 60,000 ఓట్ల డిఫరెన్స్తోని అంత తేడా వచ్చిందంటే అర్థం చేసుకో నీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నది ప్రజలల్లో.
నీ కాన్స్టిట్యున్సీలని 60,000 మంది చీదరించుకున్నారు. అంటే అర్థం, వేరే నియోజకవర్గాలకు నువ్వు పోతే, నువ్వు ప్రెస్ మీట్లు ఎక్కువ పెడితే నీ పార్టీకే నష్టం. అది ఎందుకు గమనిస్తలేవు నువ్వు? అది ఎందుకు తెలుస్తలేదు నీకు ఆ విషయం? ఏ నియోజకవర్గంలోకైనా నువ్వు తిరిగితే అక్కడ మైనస్ అవుతుంది, ఎక్కడ కూడా ప్లస్ అవుతలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రశ్నించండి.